పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ కార్యాలయం నుంచి నిరసనకు మహిళా మోర్చా పిలుపునివ్వడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ తల్లిని ఉద్దేశించి బీహార్లో కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? చాలా మందిని హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అరుణ, బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించారు. బీహార్ లో కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్ర మోడీ తల్లిని దుర్భాషలాడుతూ మాట్లాడడాన్ని నిరసిస్తూ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి నేతృత్వంలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం సమీపంలో ఆందోళన చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ మహిళా నేతలంతా కూడా ఒకసారిగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న సందర్భంలో వారిని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. ఆ తర్వాత మహిళా మోర్చా నేతలు పెద్ద సంఖ్యలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పోలీసులు అడ్డుకున్నప్పటికీ కూడా వారు నిరసన కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. కొంత బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మహిళా మోర్చా నేతలంతా కూడా ప్లకార్డులతో నిరసన చేయడానికి ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు మహిళా మోర్చా నేతల మధ్య కొంత వాగ్వాదం, వాదోపవాదాలు కూడా చోటు చేస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా పోలీసులను దాటి వారు నిరసన కార్యక్రమాన్ని చేసే ప్రయత్నం అయితే మహిళా మోర్చా నేతలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద నెలకొన్న పరిస్థితి ఉంది. అరుణ, ఇప్పుడు మహిళా మోర్చా నేతల ప్రధాన డిమాండ్ ఏంటి విక్రమ్? ప్రధాని నరేంద్ర మోడీ తల్లిని దుర్భాషలాడిన కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోడీని తల్లిని ఎందుకోసం అలా మాట్లాడారు అని చెప్పి వీరంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మహిళను కించపరుస్తూ మాట్లాడడాన్ని మహిళా మోర్చా నేతలంతా కూడా తప్పుపడుతున్నారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి బీజేపీ మహిళా మోర్చా నేతలు పెద్ద సంఖ్యలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం చేరుతున్నారు. ఉదయం నుంచి కూడా హౌస్ అరెస్టు కొనసాగుతున్నాయి. పోలీసులు మహిళా నేతలను ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం చుట్టూ కూడా పోలీసులు మోహరించినప్పటికీ కూడా మహిళా మోర్చా నేతలు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ ఆందోళన చేశారు, నిరసన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ తల్లిని బీహార్ లో కాంగ్రెస్ నేతలు దుర్భాషలాడుతూ మాట్లాడిన దానికి నిరసనగా ఈ రోజు కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అరుణ, ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ అధికారులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. మరి కొంతమందిని హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి దీనిపై మహిళా మోర్చా నేతలు ఏమంటున్నారు? కనీసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనీసం నిరసన కూడా తెలుపలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి బీజేపీ రాష్ట్ర మహిళా నేతలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి భావిస్తున్నారు. ఇంతకుముందు ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద మహిళా మోర్చా నేతలంతా కూడా పెద్ద సంఖ్యలో తరలి రావడం జరిగింది. ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎక్కడిక్కడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమీపంలోకి మహిళా మోర్చా నేతలు రాకుండా ఉదయం నుంచి కూడా మహిళా మోర్చా నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్న పరిస్థితి, హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. తాము కనీసం నిరసన కూడా చేసుకునే వీలు లేకుండా చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి వీరు ఆరోపిస్తున్నారు. పోలీసులు తమ నిరసనను శాంతియుతంగా చేసుకునేందుకు అవకాశం కల్పించాలని చెప్పి బీజేపీ నేతలు కోరుతున్న పరిస్థితిలో ఉంది. ఈ నిరసన కార్యక్రమం ద్వారా వాళ్ళు ఏం తెలియచెప్పాలనుకుంటున్నారు విక్రమ్? అరుణ, ప్రధానంగా మనం చూసుకుంటే మహిళలకు సంబంధించి కించపరుచు మాట్లాడడాన్ని వాళ్ళు తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ తల్లిని దుర్భాషలాడాన్ని వాళ్ళు ప్రధానంగా తప్పుపడుతున్నారు. ఆ నిరసన ద్వారా తమ నిరసన తెలియజేయాలని చెప్పి భావిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిరసన ర్యాలీ చేయాలని చెప్పి వారు భావించారు. అయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి దగ్గరలోనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ఆందోళన చేసే అవకాశం కూడా ఉన్నందున
బీజేపీ మహిళా మోర్చా నేతలందరినీ కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉదయం నుంచి కూడా మహిళా మోర్చా నేతలు బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శిల్పారెడ్డి తదితర నేతలందరినీ కూడా ముందుగానే హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్దకు మహిళా మోర్చాలు పెద్ద సంఖ్యలో మహిళా మోర్చా నేతలంతా కూడా పెద్ద సంఖ్యలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం చేస్తున్నారు. ఇక్కడ ధర్నా చేసే ప్రయత్నం చేశారు. సమీపంలోనే బీజేపీ గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు. అరుణ, మరి బీజేపీ మహిళా మోర్చా నిరసనలపై కాంగ్రెస్ నుండి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఇప్పుడే బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు వారిని అయితే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారు ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. ప్రధాని నరేంద్ర మోడీ తల్లిని దుర్భాషాన్ని ఖండిస్తూనే ఈ రోజు నిరసన కార్యక్రమం బీజేపీ మహిళా మోర్చా నేతలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ మహిళా మోర్చా నేతలను ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. వారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మహిళా రాష్ట్ర కార్యాలయానికి ఎవరిని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఉదయం నుంచి కూడా బందోబస్తు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం చుట్టూ పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అయినప్పటికీ కూడా మహిళా మోర్చా నాయకులంతా కూడా పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది. వీరిని అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. నిరసన కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ. Down, 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 down,